నా సాక్ష్యం ఏమిటంటే జనవరిలో డాడీ ఇక్కడ 3వ శుక్ర 3వ శని 3వ ఆదివారం అప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు నేను శనివారం రోజు వచ్చినప్పుడు గర్భఫలం లేని వాళ్ళు నిలబడండి అన్నప్పుడు పిల్లలు అంటే ఫస్ట్ బాబు ఉన్నాడు, దాని తర్వాత 5 years పిల్లలు లేరు, 5 years నుంచి లేరు. శనివారం రోజు డాడీ నిలబడమన్నప్పుడు నిలబడ్డాను. డాడీ ప్రే చేసిండు, కింద పడిపోయి ఇక్కడ తీసుకొచ్చారు ముందుకి, స్టేజ్ ముందరికి. మీరు నమ్మండి, విశ్వసించండి, మీ గర్భఫలం ఇస్తారు దేవుడు. నా మీద నమ్మకం కాదు, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. పాప కానీ బాబు కానీ ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఇస్తారని చెప్పినప్పుడు నేను విశ్వసించి వెళ్ళాను. అది జనవరిలో ఇక్కడికి వచ్చాను, ఫిబ్రవరిలో నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు నాకు ట్విన్స్ని ఇచ్చాడు. ట్విన్స్ ఇద్దరు చూపించడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, ఇద్దరు జనవరిలో వచ్చిందట. దైవజనుడు శనివారం ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చూడండి, ఒక్క బిడ్డనిస్తే చాలని వచ్చింది. ఇద్దరు ట్విన్స్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఇద్దరు బిడ్డల్ని దేవుడిచ్చి మీ మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. ఎంతమందికి ట్విన్స్ కావాలో అడగండి యేసయ్యని. నా మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడమని చెప్పాడు దైవజనుడు. ఇక్కడ నుంచి వెళ్ళి నేను 1 month తర్వాత ఎమ్మటే కన్సీవ్ అయ్యాను. మరి 9 months వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. 8 months వరకు మేము నాగోల్లో ఉంటాము. అక్కడి నుంచి నేను బండి మీద వచ్చేదాన్ని. ఖచ్చితంగా దేవుని సన్నిధికి ప్రతి వారం నేను వచ్చేదాన్ని. దేవుడు మంచి ఆరోగ్యం ఇద్దరు బిడ్డలకు ఇచ్చినాడు. మరి నేను నార్మల్ చెకప్ కోసం మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సెకండ్ బేబీ చాలా వీక్గా ఉంది, వెయిట్ తక్కువగా ఉంది అని చెప్పింది మేడం. ఎమ్మటే ఆపరేషన్ చేసేయాలి, లేకపోతే నీకు తల్లికి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు మరొకటి ప్రార్థన చేయించుకున్నా. నేను ప్రార్థన చేసుకున్న మనసులో, యేసయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డలు నా తండ్రి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. స్కానింగ్ తీసే ముందు 1.7 kgs ఉంది, దేవా 2 kgs ఎబో రావాలి దేవా అని ప్రార్థన చేసుకున్నాను. అయితే ఫస్ట్ బేబీ స్కానింగ్ తీసినప్పుడు 2.2 kgs ఉంది, సెకండ్ బేబీ 1.7 ఉంది. అయితే 1 hourలో నాకు డెలివరీ అయిపోయింది. వితిన్ 1 hourలోనే ఫస్ట్ బేబీ 2.6 kgsకి వచ్చింది, సెకండ్ బేబీ 2.2 kgsకి వచ్చింది. దేవా నీకే వందనాలు నా తండ్రి. మరి ఎలాంటి ఇబ్బంది లేదు. పుట్టిన తర్వాత ఒక 1 week ఐసీలో ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు 9 months కంప్లీట్ అవుతున్నాయి. మొన్న లాస్ట్ ఐలాండ్ హంటింగ్ రోజు డాడీతో పుట్టెంటికలు తీయించుకున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ పాప చాలా హెల్తీగా ఉంది, సెకండ్ బేబీకి హార్ట్లో హోల్ ఉంది అని చెప్పినారు. మరి ఇక్కడ కూడా నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకున్నా. రోజు లైవ్లో ఏకీభవిస్తుంటాము. మరి మమ్మీ ఒకరోజు అప్పుడు 7 శుక్రవారాలని మీటింగ్ పెట్టింది మమ్మీ. ఫస్ట్ పాప ఏమైందంటే ఒకరోజు మొత్తం హెడ్ అంతా 1 side పెట్టి చూస్తుంది. ఏంటి ప్రభువా ఈ బిడ్డ పాపం ఒకటే సైడ్ హెడ్ పెడుతుంది, మరి ఇంకో సైడ్ తిప్పడం లేదు, అస్సలు తిప్పడం లేదు. ఇట్లా మెడ పట్టుకుంటే బాగా ఏడ్చేది. 4వ శుక్రవారం రోజు మమ్మీ మీరు దేవునితో మాట్లాడండి, మీ సమస్య దేవునికి చెప్పండి అని అన్నప్పుడు నేను 4వ శుక్రవారం రోజు మరి మోకరించి బిడ్డను పట్టుకొని ప్రేరాయిలు వేసుకుంటూ మరి ప్రార్థించాను. మళ్ళీ తెల్లారి ఎమ్మటే మంచిగా అటు ఇటు తిప్పడం మొదలుపెట్టింది హెడ్. మళ్ళీ అందులో ఒకటి మళ్ళీ శనివారం రోజు మళ్ళీ మమ్మీ హార్ట్లో హోల్ ఉన్న వాళ్ళు మీరు ఎమ్మటే వెళ్ళి చెకప్ చేయించుకోండి, మీకు ఎలాంటి సమస్య ఉండదు అన్నారు. మండే రోజు మేము ఎమ్మటే మళ్ళీ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ ఉండి ఏమి ఇబ్బంది ఉండదు, హోల్ కొంచెం తగ్గుతూ వస్తుంది, ఎలాంటి సర్జరీస్ ఎలాంటి అవసరం లేదు అన్నారు. ఆ రోజు విశ్వసించి నేను నమ్మి వెళ్ళాను. దేవుడు అద్భుతం చేసిండు నా పట్ల. ఆర్థికంగా ఎంతో బలపరుస్తుండు దేవుడు. మాకు ఒక గృహాన్ని ఇచ్చాడు, కారుని ఇచ్చాడు. మమ్మల్ని వేలన చేసిన వాళ్ళందరూ మమ్మల్ని ఇప్పుడు తలెత్తుకునే వాళ్ళ ముందు తలెత్తుకుని నిలబడి చేసిండు దేవుడు. ఎన్నో అద్భుతాలు చేస్తున్న బిడ్డల పట్ల. మరి ట్విన్స్ ప్రభువా మరి పాలైతే ఒకరికి సరిపోవు, దేవుడైతే నాకు ఇద్దరికి సరిపడా పాలు ఇచ్చాడు. ఇప్పటికీ నేను ఇద్దరికి నా ఫీడింగే ఇస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అనారోగ్యం లేకుండా నా బిడ్డల్ని, నా బాబుని, నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు. వీళ్ళిద్దరు పేర్లు? బాబు పేరు అభిషేక్, పెద్ద పాప పేరు అన్షిక, చిన్నదాని పేరు అన్షిత. మంచి బిడ్డలు ఇచ్చినందుకు కూడా సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. దేవుడు ఇచ్చాడు, దేవుడు మా కోసమే ఇంతసేపు ముంచిన ఆశగల ప్రాణ తృప్తి పరిచాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ లార్డ్.